బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో గోపీచంద్ కెరీర్ డైలమాలో ఉంది. సాలిడ్ హిట్ కోసం బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర చేస్తున్నా సక్సెస్ మాత్రం దక్కటం లేదు. దీంతో మూస కథలకు ఫైనల్ గా గుడ్ బై చెప్పిన గోపి ఘాజీ డైరెక్టర్ తో పాన్ ఇండియా సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో గోపీచంద్ నటిస్తున్న 33వ సినిమాకి భరతవర్ష టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. సినిమాలోని గోపీచంద్ క్యారెక్టర్ పై రివీల్ అయిన ఈ స్పెషల్ గ్లింప్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్ హైలైట్ గా విడుదలైన భరతవర్ష సినిమా గ్లింప్స్ లోని గోపీచంద్ వారియర్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. విడుదలైన గ్లింప్స్ కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే భరతవర్ష మూవీతో గోపీచంద్ కమ్ బ్యాక్ అవుతారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పీరియాడికల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా భరతవర్ష సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. 642 AD కాలం నాటి కథంటూ మూవీ థీమ్ ని పరిచయం చేస్తూ మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ అంచనాలు పెంచేస్తోంది. ఈ ప్రెస్టీజియస్ సినిమాలో గోపీచంద్ కి జోడీగా నటిస్తోంది రీతు వర్మ. ఇప్పటికే సత్యవతిగా రివీల్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ థీమ్ చూస్తుంటే భరతవర్ష కంప్లీట్ గా పీరియాడిక్ నేపథ్యం అన్నట్లుగా తెలుస్తోంది. గోపీచంద్ కు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే కటౌట్ ఉన్నా సరైన కంటెంట్ మాత్రం దొరకడం లేదు. సక్సెస్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడో బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు గోపి సినిమాలు ఎక్కువగా రొటీన్ స్టోరీలతో ఉండడంతో రిజల్ట్ కూడా తేడా కొడుతూ వచ్చాయి. దీంతో ఈసారి పక్కగా స్టోరీ సెలెక్షన్ పై ఫోకస్ పెట్టిన గోపీచంద్ భరతవర్ష ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఇంప్రెస్ చేసేందుకు రెడీ అయ్యారు. మరి ఘాజీ, అంతరిక్షం సినిమాలు చేసి ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సంకల్ప్ రెడ్డి గోపీచంద్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తారో వెయిట్ అండ్ సీ.